హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు. ఈరోజు నవంబర్ 29, 2025కి సంబంధించిన వార్తల్ని కనుక చూసినట్టయితే ఇవాళ ప్రత్యేకత వచ్చేసి స్విస్ గణిత శాస్త్రవేత్త నికోలస్ బెర్నోలీ వర్ధంతి ఈరోజు. అలాగే అంతర్జాతీయ వార్తలు, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4న భారత్ పర్యటనకు రానున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్ తట్టు మరణాలలో 88% తగ్గుదల నమోదైంది. జాతీయ వార్తలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ GDP 8.2% వృద్ధి రేటును సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు, రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ అనే జ్వరం కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం అదనంగా 16,000 ఎకరాల భూమి సేకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్రీడా వార్తలు, వచ్చే ఆసియా కప్ అండర్-19 క్రికెట్ టీం కెప్టెన్గా ఆయుష్ మాత్రిని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు BCCI ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ వాతావరణపు వార్తలు, దిత్వా తుఫాను కారణంగా రాష్ట్రంలో ఈ రోజు నుండి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇలాంటి డైలీ న్యూస్ కోసం, డైలీ కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.